అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో వచ్చేసి ఎప్పుడు మామూలుగా టేప్‌తో కొలతలు తీసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తాము. ఈసారి డైరెక్ట్‌గా బ్లౌజ్ పెట్టేసి కొలతలనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఈ వీడియో. అయితే ముందు బ్లౌజ్‌ని నీట్‌గా ముడతలు లేకుండా సరి చేసుకోవాలండి. ముడతలున్నది మటికి పెట్టి కటింగ్ అయితే చేయమాకండి. ఇలా నీట్‌గున్నది సరి చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఈ చివరి నుంచి ఈ చివరికి ఎక్కడ క్లాత్ అన్నది కొంచెం అటు ఇటుగా కూడా లేకుండా చూసుకోండి. ఇక్కడ మనకి నడుము కొలత కాడ క్లాత్ అనేది అటు ఇటుగా ఉంటే కొలతలు మారిపోతాయన్నమాట. ఇక మనం ఆది బ్లౌజ్ కొలత పెట్టినప్పుడు కొంచెం ఎక్స్‌ట్రా ఉంది. దాన్ని ఇదిగో చూడండి మామూలుగా పక్కగా కాకుండా కొంచెం వదిలిపెట్టాను. ఇలా వదిలిపెట్టి 2 ఇంచులు క్లాత్ అన్నది ఎక్స్‌ట్రా పెట్టానన్నమాట. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు క్లాత్ తీసుకున్న తర్వాత కింద కటింగ్‌కి ఒక రంగులో ఈ క్రాస్ వచ్చిద్దనమాట. ఈ క్రాస్ కోసం అని చెప్పి కొంచెం ఎగస్ట్రా అయితే క్లాత్ అన్నది వదిలేసాను. ఈ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే పొడవు తీసుకోవాలి. ఈ పొడవు కూడా చూడండి ఇలా నీట్‌గా పెట్టేసుకొని భుజం కాడ నుంచి మనకి డాట్స్ ఉంటాయి కదా! ఇక్కడ భుజాలు రెండిటిని సమానంగా పెట్టాను. ఇది 1 ఇంచ్ తగ్గించమన్నారు. మనకి మామూలుగా ఇలా కరెక్ట్ తీస్తే ఆహ్, 16 ఇంచులొచ్చింది. ఇంకో బ్లౌజ్‌తో కొలుసుకోమని చెప్పి 2 ఇచ్చారు. ఇదైతే అంటే లూజ్ గాని వాళ్ళకి అంతా బాగుంది. కాకపోతే పొడవు ఎక్కువైంది. అయితే ఇక్కడ మనకు రావాల్సింది 1 ఇంచి అయితే 1 ఇంచ్ తగ్గించమన్నారు కాబట్టి 16 ఇంచులొచ్చింది. అయితే ఇప్పుడు మనకు ఇంకో బ్లౌజ్ కొలత చూపిస్తాను. అది ఎంతొచ్చిందో కూడా మీకు అర్థమవుతుంది. ఎలా తగ్గించానన్నది. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి కరెక్ట్‌గా 16 ఇంచులు అంటే 1 ఇంచ్ తగ్గించాలి. అది ఎలా 16 ఇంచులు అంటే 15 ఇంచులు మనకి కానీ ఇంకో బ్లౌజ్ ఇచ్చారు. అది పర్ఫెక్ట్ పొడవు సరిపోయిందన్నారు. అది కూడా చూపిస్తాను. అది ఎలా చేశాను ఏంటన్నది. ఇక్కడైతే చూడండి మామూలుగా ఇది ఆది బ్లౌజ్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ 15 ఇక్కడికి పెట్టుకున్నాను గదా! పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏమైందంటే కరెక్ట్ కొలత మనకి 15 ఇంచులు. ఇది 16 ఇంచులు. 1 ఇంచ్ తగ్గించమన్నారు. వచ్చిన బ్లౌజ్. అంటే మనకి ఇందాక ఇచ్చిన కొలత కంటే ఇప్పుడు మనం తీసుకునే కొలత అది ఇంకో బ్లౌజ్ కొలత అయితే 15 ఇంచులొచ్చింది. 1 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకుంటే మనకి కరెక్ట్‌గా బ్లౌజ్ ఇందాక 16 ఇంచులొచ్చింది గదా! దాన్ని కరెక్ట్‌గా పెట్టేసుకొని ఏమి పెంచుకోకుండా పెట్టుకున్నా 1 ఇంచ్ అయితే తగ్గిపోతుంది. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే కలిపి కుట్టుకున్నవి అటు ఇటు తగ్గిపోతాయన్నమాట. అందుకని చెప్పి ఇలా కుట్టుకున్నా కూడా మనకి పర్ఫెక్ట్ కొలత అయితే సరిపోతుంది. ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 పెట్టుకుంటున్నాను. భుజం వచ్చేసి 3 ఇంచులు. ఇది నేను ఏ బ్లౌజ్‌కైనా కొలత భుజము, నెక్ వచ్చేసి ఒకే కొలత అండి. ఎవరికైనా ఇదే పెడతాను. సంక కూడా 6 ఇంచులు తీసుకుంటాను. ఏ సైజ్ బ్లౌజ్‌కైనా నేను నెక్ వచ్చేసి 2.5, భుజం వచ్చేసి 3 ఇంచులు, సంక వచ్చేసి 6 ఇంచులు పెట్టుకుంటాననమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇవి ఆది బ్లౌజ్‌తో అక్కర్లేదు. కావాలంటే ఒకసారి కొలత తీసుకోవాలి. మీకు సంక నీట్‌గా కరెక్ట్‌గా రావాలి, మాకు పర్ఫెక్ట్‌గా సంక రావాలి అంటే సంక డౌను నీట్‌గా రావాలి, మాకు హ్యాండ్ పట్టేస్తుంది అనుకుంటే ఇలా కటింగ్ అయితే చేసుకోండి. ఇక్కడైతే 6 ఇంచులు తీసుకున్నాను కదా! ఇక్కడ చూడండి ఇక్కడ కరెక్ట్‌గా మూల మీద రావాలి. ఇది ఇట్లా జాయింట్ ఉంది కదా! ఈ మూల మధ్యలోకి మనకి కొలత అనేది వస్తే పర్ఫెక్ట్‌గా బ్లౌజు వచ్చేస్తుంది. ఇక్కడ 2 ఇంచులు మనకి పైనుంచి మనకి 2 ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ. ఈ 2 ఇంచులు ఇక్కడ 2 ఇంచులు అదేవిధంగా ఇక్కడ 2 ఇంచులు. ఇలా 2, 2 ఇటువైపు మనం స్టిచ్చింగ్ చేసే వైపు 2 ఇంచులు అదేవిధంగా సంక అటు ఇటు కదిలించుకోకుండా నీట్‌గా పెట్టుకోవాలండి. ఇది కూడా పర్ఫెక్ట్‌గా వస్తేనే మనకి ఈ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా కొలత అనేది వస్తుంది. ఇక్కడ 1.5 పెట్టేసుకున్నాను. కరెక్ట్‌గా 1.5 అండి. ఏం తగ్గించొద్దు. దీన్ని ఇలా మూలకైతే రావాలి. ఈ 2 ఇంచుల కాడ నుంచి ఇప్పుడు చూడండి ఇలా డాట్స్ పెట్టుకోండి. ఇలా చిన్న చిన్న చుక్కలు పెట్టుకుంటా దీన్నైతే పైన 2 ఇంచులు ఇటువైపు 2 ఇంచులు ఈ మధ్యలో కొలత తీసుకుంటే అసలకి కరెక్ట్‌గా
మనకి సంక పట్టేయడం గానీ, సంక ఈ రావడం గానీ ఉంటుంది. ఇలా తీసుకుంటే మనకి బ్లౌజ్ అన్నది సంక పట్టేయకోకుండా ఫ్రీగా ఉంటుంది. ఇలా తీసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చేసుకోవాలి. నెక్ అయితే కట్ చేయడం లేదు. ఏమన్నా మోడల్ పెట్టాలి. దీనికి ముందు మీకైతే చూపియడానికని చెప్పి కటింగ్ అన్నది చేస్తున్నాననమాట. ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఎనకమాల భాగం మనం ఎంత పర్ఫెక్ట్‌గా కట్ చేసుకుంటే మనకి బ్లౌజు అంత నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా కొంచెం ముడతలు ఉన్న క్లాత్ కూడా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఏంటంటే కొలతలు మారిపోతూ ఉంటాయి. అటు ఇటుగా క్లాత్ కూడా జరుగుతుంది. ఇది లైనింగ్ కాబట్టి అంతగా ఏముండదు. మీకు కొత్త వాళ్ళైతే అసలు లైనింగ్ కూడా ఇన్ని ముడతలు ఉంటే సరి చేసుకోండి. మాకు అలవాటే కాబట్టి పట్టించుకోవటం లేదు. ఇక్కడ ఎక్స్ట్రా క్రాస్ వచ్చిన క్లాత్ అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇలా కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మనకు కావాల్సింది ఎంత ఏంటన్నది చూసుకోవాలి. ఇది హ్యాండ్స్‌కి కటింగ్ అయితే చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా ఎంత వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్‌తో హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా చూడండి ఇక్కడ 10 ఇంచులు వచ్చింది కదా! మామూలుగా ఇది మొత్తం 10 ఇంచులు వచ్చింది. ఇక్కడ హ్యాండ్స్ కూడా ఇంత కాదు తగ్గించమన్నారు. ఇంత ఒక 2 ఇంచెస్ తగ్గించమన్నారు. హ్యాండ్స్ 10 వచ్చింది కాబట్టి మనం 8 కరెక్ట్‌గా మనకి ఇంకా ఇలా చూసుకొని ఇది కూడా హ్యాండ్స్ 2 ఇంచులు ఇచ్చిన బ్లౌజ్ కంటే 2 ఇంచులు తగ్గించమన్నారు కాబట్టి ఇలా 8 తీసుకుంటున్నాను. ఇక్కడ 8 పెట్టాను కాబట్టి ఇక్కడొచ్చేసి ఒక్కసారి చూసుకోండి. ఇలా మీరు ఒక బాక్స్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 5 ఇంచులు పెట్టుకోండి. 8 తీసుకున్నాను కాబట్టి 5 పెట్టుకుంటున్నాను. ఈ 3 ఇంచులు తగ్గించాననమాట. ఇక్కడైతే 1.5 ఇట్లా మార్క్ చేసుకోండి. ఈ 1.5 కాడ నుంచి దీనికి 1.5 ఇక్కడ కూడా 1.5 పెట్టుకోండి. ఇక్కడ నుంచి అటు నుంచి ఇట్లా ఇప్పుడు ఈ ఈ 1.5 కాడ నుంచి ఈ 1.5కి డాట్స్ అనేది ఇలా పెట్టుకోండి. నీట్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక మార్క్ పెట్టేసుకుంటే మీకు కొలత అన్నది నీట్‌గా వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకొని కటింగ్ అనేది చేసుకుంటే బ్లౌజు నీట్‌గా వచ్చేస్తుందనమాట. ఈ విధంగా హ్యాండ్స్ కూడా వచ్చేసింది. ఇలా హ్యాండ్స్ కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇట్లా ఇక్కడి నుంచి ఈ మధ్యలో ఒక రంగులో అయితే మనకి కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ కటింగ్ కూడా చూసుకొని కొంచెం డాట్స్ అనేది 2 ఇక్కడ మధ్యలో ఒక డాట్స్ పెట్టేసుకొని తర్వాత ఇక్కడైతే ఈ కొంచెం అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా నీట్‌గా చేసుకోవాలి. ఎక్కువ పెట్టుకోమాకండి. ఇది కూడా ఈ 1.5 లోపే రావాలి. ఇది కూడా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకొని ఇది పక్కన పెట్టేసుకోవాలి. హ్యాండ్స్ కూడా కటింగ్ అయింది. ఇప్పుడు ముందు భాగం అయితే కటింగ్ అయితే చేసుకుందాము. ఈ ముందు భాగం కట్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా ముందు భాగం కట్ చేసుకునేటప్పుడు క్రాస్గా పెట్టుకోండి. ఎనకమాల భాగం తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసి కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ముందు మార్క్ చేసుకొని ఒక మార్క్తో ఇలా ఈ విధంగా అయితే మొత్తం మార్కింగ్ అన్నది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం కొలతలు అన్నది పెట్టుకుంటాము. ముందైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. ముందు పెట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పెట్టేసుకుని తర్వాత అయితే తీసేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచుల కాడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ 2.5 కాడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ లాస్ట్ వైపున 2.5 పెట్టేసుకున్న తర్వాత ఇక్కడకు మామూలుగా మధ్యలో 2 ఇంచులే పెట్టుకోవాలి. ఈ చివరి వైపున మనకి జాయింట్ తీసుకుంటాం కదా, అటువైపు మటుకి 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ 6 ఇంచులు నెక్కి ఏ బ్లౌజ్కైనా నేను 6 ఇంచులు పెడతానండి. నెక్ కూడా 6 ఇంచులు పెట్టేసుకుంటాను. ఈ 6 ఇంచులకి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఈ 6 ఇంచుల కాడ ఒక మార్క్ బాక్స్ పెట్టేసుకొని ఇక్కడ లోత్ అన్నది తీసుకోవాలి. మనకి రౌండ్ కావాలా, వీ నెక్ కావాలా, ఇక్కడ కూడా చూసుకొని మనం ఇక్కడే నెక్ అనేది కటింగ్ అయితే చేసుకుంటాము. ఇది 6 ఇంచులు కాడ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 2.5
ఒక మార్క్ పెట్టుకోవాలి. అదే విధంగా భుజంకి 1.5, 1.5 అండి. ఇక్కడ 1.5, ఇక్కడ 1, మధ్యలో ఈ లోతు అన్నది తీసుకోవాలన్నమాట. ఈ మీకు అర్థం అవ్వడానికి 1.5, 1.5 అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ 1.5కి లోపల దాటి లోపలికి తీసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ కొలతలు మారిపోతాయన్నమాట. బాగా కటింగ్ చేసే వాళ్ళకి 1.5 మార్క్ ఏమి అక్కర్లేదు. మామూలుగా కటింగ్ చేసేస్తారు. కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏంటంటే ఈ 1.5 నుంచి ఈ 1.5 లోపే మనం కటింగ్ చేసుకోవాలి. లోతు కూడా చూడండి, ముందు వైపు లోతు కూడా ఎంత తీసానో, ఎక్కువ తీసుకోకూడదు, అలా అని తక్కువ తీసుకోకూడదు. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇంత లోతు ఈ 1.5 కాడ నుంచి ఈ 1.5కి లోపే ఉండాలి. ఈ లోతు కూడా ఇలా కటింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఈ 2.5 కాడ నుంచి ఇక్కడ 2.5 అన్న, ఇక్కడ 2, ఇక్కడ 2.5. ఇదైతే జాయింట్ కుట్టండి. ఇక్కడ మధ్యలో 2 ఇంచులు. తర్వాత మనకి బ్లౌజ్కి 4వ ఉక్స్ కాడికి ఆది బ్లౌజ్ ఉంది కదా, ఆ బ్లౌజ్ 4వ ఉక్స్ కాడికి మార్కింగ్ అన్నది పెట్టుకున్నాను అనమాట. ఈ 4వ ఇక్కడ ఇప్పుడు మనకి కావాల్సిన కొలత అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఏ బ్లౌజ్కైనా ఇలా కటింగ్ అయితే చేసుకుంటే ముందు వైపు భాగం కూడా నీట్గా వచ్చేస్తుంది. నెక్ మటుకి ముందు వైపు నెక్ 6 ఇంచులు, మధ్యలో ఇక్కడ తీసుకునే డౌన్ మటుకి 2 ఇంచులు పెట్టాను. అటువైపు జాయింట్కి వెళ్ళి 2.5 పెట్టాను. ఇక బ్లౌజ్ 4వ ఉక్స్ కాడికి పెట్టి డౌన్ అన్నది తీసాను. ఇలా తీసేసుకున్న తర్వాత ఇది కూడా చూసుకొని నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ లైనింగ్లు కూడా కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఒకటి వెనక్కి ముందుకి జరుగుతూ ఉంటుంది. పర్ఫెక్ట్గా వెనక వైపు ముందు వైపు భాగాలు అయితే మనకి ఈ విధంగా కటింగ్ అయితే, హ్యాండ్స్ కూడా కటింగ్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు బ్లౌజ్ అయితే తీసుకోవాలి. ఇలా ఆది బ్లౌజ్ బ్లౌజ్ పిట్ క్లాత్ అయితే తీసేసుకుని, ఇక ఏంటంటే కటింగ్ చేసేసుకున్నాం కాబట్టి నీట్గా పెట్టేసుకుని కొంచెం ఇచ్చిన కొలతల కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఇచ్చిన కటింగ్ చేసుకున్న లైనింగ్ కంటే ఈ బ్లౌజ్ పీస్ అన్నది ఎక్స్ట్రా ఉండేటట్టు కటింగ్ అన్నది చేసుకుంటున్నాను. ఎవరైనా ఏ బ్లౌజ్కైనా లైనింగ్ కట్ చేసాము అంటే, పర్ఫెక్ట్గా కట్ చేసామంటే ఇచ్చిన బ్లౌజ్ పీస్ కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ అన్నది చేస్తున్నాను. హ్యాండ్స్ కూడా చూసుకోవాలి. హ్యాండ్స్ కూడా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇంకా ఏంటంటే మనం పర్ఫెక్ట్గా లైనింగ్ క్లాత్ కొలత కటింగ్ చేసుకుంటాం కాబట్టి ఇక ఏంటంటే ఇవన్నీ మామూలుగా తీసేసుకుంటే సరిపోతుంది. లైనింగ్ క్లాత్ పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కొలతలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. మీకు ఈ వీడియోలో ఖచ్చితంగా ఒకసారి 1కి 2 సార్లు చూస్తారు అంటే మనం ఆది బ్లౌజ్తో కూడా కరెక్ట్ కొలతలు అన్నది ఎలా తీసుకోవాలో మన పర్ఫెక్ట్ కొలతలు అయితే వచ్చేస్తాయి అన్నమాట. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.